ఈ ఎండ్రాయిలతోటి ఇట్లా పెట్టుకుని ఒక ముద్ద తిందాం. ఉండు నేను ఒక ముద్ద పెట్టుకుంటాను. నేను అసలు ముందు ఓన్లీ చూసి ఆగలేకపోతున్నా. అమృతం బా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీరకాయ ఎండ్రాయిల్ కూర చాలా సులువుగా రుచికరంగా చేసుకుందాం. మనం రెగ్యులర్గా ఎప్పుడు ఉత్తి బీరకాయ వండుకుంటాం, బీరకాయ ఎగురు. అలా కాకుండా ఈరోజు మనం ఎండు రొయ్యలతో కలిపి వండుతున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే మాత్రం. ఈ బీరకాయల్లో ఎండు రొయ్యల కాంబినేషన్ అద్దరిపోద్దని చెప్పాలి అసలు. ఇప్పుడైతే మేము బీరకాయ ఎండు రొయ్యలు చాలా టేస్టీగా ఎలా వండాలో చేసి అయితే చూపిస్తాం. బీరకాయ ఎండ్రాయిల్ కూరకు కావాల్సిన పదార్థాలు: ఎండ్రాయిలు, బీరకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, సాయమనపప్పు, ఆవాలు, జీలకర్ర, నూనె. ముందుగా ఎండ్రాయిలు వలుసుకుందాం. ఎండ్రాయిలకి తలకాయ, తోక, కాళ్ళు ఇలా తీసేసుకోవాలండి. కాళ్ళు ఒలుసుకున్న ఈ ఎండు రొయ్యల్ని 10 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టుకుందాం. ఈ నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న మట్టి, ఇసుక ఏమైనా ఉంటే కనుక అన్నీ పోతాయి అన్నమాట. బీరకాయలు కోసుకుందాం. చెక్కు తీసుకున్న బీరకాయలని ముక్కలుగా కోసుకుందాం. బీరకాయలని ఈ విధంగా మీడియం సైజు ముక్కలు అయితే కోసుకోవాలి. మరీ పెద్దవి కోసుకోకూడదు, అలానే మరీ చిన్నవి కోసుకోకూడదు. అలాగే బీరకాయల్లో చేదు కూడా ఉంటుంది. మనం ఇలా కోసుకునేటప్పుడు ఒక చేదు అయితే చూసుకోవాలన్నమాట బీరకాయని. మా బీరకాయ చేదేమన్నా ఉందేమో చూడు. చేదు లేదు చిన్నని, బాగుంది. బీరకాయ మాత్రం నెంబర్ 1గా ఉందమ్మా. లేతగా కూడా బాగుంది. ఉత్తి బీరకాయ తినేసేలా ఉంది. మన కేర దోసకాయ తింటాం చూసారా, బాగుందా బీరకాయ? బాగుంది. బీరకాయకి మనం పైన ఇది తొక్కు ఉంది కదా, లైట్గా ఇలా ఉంచుకోవాలండి. ఎందుకంటే మన లేత బీరకాయలు అనుకోండి, మనం కూరలు వేసినప్పుడు ఏంటంటే నుజ్జు అయిపోతాయి. ఇలా తొక్కు ఉండడం వల్ల మనకి పీసులుగా ఉంటుంది, ముక్క ముక్కగా ఉంటుంది అనమాట. అందుకే లైట్గా ఇలా ఉన్నా పర్లా. ఎండ్రాయిలు అయితే నానిపోయినాయండి, కడిగేసుకుందాం. ఇప్పుడు ఇలా నానిపోవాలండి, చక్క తెల్లగా వస్తాయి నానబెడితే. ఈ అక్కడక్కడ పడేస్తారు కదండి, అక్కడక్కడ ఆరబెడతారు, బాగోదు రోడ్ల మీద వాటి మీద. అందుకనే 2-3 సార్లు కడుక్కోవాలండి ఎండ్రాయిలు. బాండి అయితే పెట్టుకుందాం. నూనె పోసుకుందాం. తాలింపు దినుసులు వేసుకుందాం. సాయమనపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిన్న పోపు దినుసులు వేగిపోయినాయి, రొయ్యలు వేసి ఎండు రొయ్యలు వేసుకుందాం. ఎండ్రాయిలు వేగిపోయినాయండి, ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుందాం. బా, ఎండు రొయ్యల స్మెల్ అయితే భలే వస్తుందమ్మా నూనెలో ఎగ్గానే. బాగుంటుంది. ఎండు రొయ్యలు కూడా చూడడానికి ఏగిన తర్వాత బాగున్నాయి, రుచిగా బ్రౌన్ కలర్ వచ్చేటి ఎక్కువ, అంటే ఆ ఫ్లేవర్ కనిపిస్తుంది, రెడ్డిష్గా బాగున్నాయి. అసలు ఇలా ఉల్లిపాయ గుర్తోనే తినేయాలనిపించేలా ఉంది. ఉప్పు కారం వేసుకుని బాగుంది. కాకపోతే బీరకాయ వేసుకుంటే అదొక టేస్ట్ కాబట్టి ఉత్తి బీరకాయ చాలా అమృతంలా ఉంటుంది. ఇంకా రొయ్యలు వేస్తే ఇంకా బాగుంటుంది కదమ్మా. చిన్న ఉల్లిపాయ మగ్గిపోయింది, బీరకాయలు వేసుకుందాం. బీరకాయలు అయితే ఇలా మొత్తం ఎండ్రాయిలు, ఉల్లిపాయలు, పోపు దినుసులు అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకుందాం. చిన్న ఉప్పు కూడా వేసే మగ్గుతుంది. ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేసాం. పసుపు, మూత పెట్టి కూర కాసేపు మగ్గనిద్దాం. ఇలా మూత తీసుకుని మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి, సిమ్లో పెట్టుకుని. బీరకాయలో నీళ్లు పోయే అవసరం లేదండి, ఇందులోనే నీళ్లు ఊరతాయి. ఇదిగోండి, ఇందులో నీళ్ళు వస్తున్నాయి చూడండి.
నీరు చూసారా, నీరు అందుకే మిమ్మల్ని పొయ్యిద్దన్న ఇలా ఊరుతుందండి నీరు. ఈ నీళ్ళతోనే మగ్గిపోద్ది కూర కూడా. ముక్కలైతే మగ్గిపోయినాయి. కారం వేసుకుందాం. కారం ఎందుకు వేసుకుంటున్నామండి లాస్ట్లో? కారం ముందు వేస్తే ముక్క మగ్గనవదండి, మాడిపోద్ది కూర. అందుకని కారం అంతా మగ్గిపోయినాక దింపే ముందు ఒక 5 నిమిషాల ముందు వేసుకోవాలి. కారం కూడా ఎక్కువ పట్టదా? కారం కూడా బీరకాయలు ఎక్కువ పట్టదండి, కొంచెమే. మన కారం తగ్గట్టు, మనం తినే తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు ముక్క చూసారండి మగ్గిపోయింది, నీళ్ళు పోయకుండానే. కూర అయితే ఉడికిపోయింది, మూత పెట్టుకుని దింపేసుకుందాం. బా చూసారా కూర భలే ఉంది, కలర్ఫుల్గా. పచ్చిమిరపకాయలు ఇవి మనకేంటంటే ఎండు రొయ్యలు కలర్లో కలిసిపోతాయి, కారం కలర్లో కనిపించవు, కానీ తినేటప్పుడు మాత్రం వస్తాయి. ఇవన్నీ ఎండు రొయ్యలు తినేటప్పుడు చూపిస్తా. కూర అయితే వేసుకుందాం. చూసారా రొయ్యలు? అసలు కూర కూడా చూసారా ఎంత బాగుందో. చూస్తుంటే అసలు నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయమ్మా నాకైతే. ఒకసారి అయితే కలుపుకొని చూద్దాం, ఇంకా బాగుంటుంది. కూర కూడా ముక్కలు చూసారా అసలు బీరకాయ ఎలా మగ్గిపోయినాయో. చేతికి కూడా చూసారా అసలు నెయ్యి అంటుంది చూసారా, నెయ్యి ఏమో బీరకాయ గుజ్జు నెయ్యి ఉన్నట్టు ఉంది, నూనె అది కలిసి. నూనె చాలా అసలు చూడడానికే చాలా బాగుంది. ఒకసారి తిని చూద్దాం ఎట్లా ఉందో, టేస్ట్ చేద్దాం. ఒకసారి కూరని ఎలా తీసుకుని అన్నంలో కలుపుకుందాం. స్మెల్ ఎలా వస్తుందో చూసారా, స్మెల్ బాగా వస్తుంది. ఎండు రొయ్యలు ఫ్లేవరు, బీరకాయ ఫ్లేవరు. అసలు ఈ స్మెల్ తో తినేయచ్చు. ఎండు రొయ్యలు ఎక్కువ లేకపోయినా బీరకాయలో సువాసన. ఇంకా చూసారా ఎండు రొయ్యలు, ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. ఈ ఎండు రొయ్యలతోటి ఇట్లా పెట్టుకుని ఒక ముద్ద తిందాం. చూడమ్మా టేస్ట్ ఎట్లా ఉందో. ఎలా ఉంది? చాలా బాగుందండి. అసలు బీరకాయ ఉట్టిదో వండుకుంటే తీపిదనం వస్తుంది, ఎండు వేసేసరికి సువాసన కూడా బాగుంది. ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఉండు నేను ఒక ముద్ద పెట్టుకుంటాను. నేను అసలు ముందు ఉండలే, చూసి ఆగలేకపోతున్నా. నేను కూడా ఒక ముద్ద పెట్టుకుని అప్పుడు ఇద్దరం కలిసి చెప్తాం. అమృతం బాబా. మామూలుగా బీరకాయ కూర అద్భుతంగా ఉంటుంది, ఇందులో కొద్దిగా రొయ్యి తగిలితే ఉంది. ఆహా చాలా బాగుంది. ఇంకో పచ్చిమిరపకాయలు కూడా చూసారా అలా చీలికలు వేసుకోవాలన్నమాట. చీలికలు వేసుకుంటే ఇందులో నంచుకోవడానికి కూడా బాగుంటుంది. బీరకాయలు కూడా నంచుకుంటానికి చాలా బాగుంటుంది. బాగుంది. బీరకాయ ముక్కలు కూడా భలే తగులుతున్నాయి మన నోటి తగులుతుంది, అందుకే అలా కోసుకోవాలి. నువ్వు చెప్పింది కరెక్టే. ముక్క ముక్కగా ఉంటే పైన లైట్ లైట్ గా పేడు ఉంచుకుంటే ముక్క మరీ నలిగిపోకుండా బాగుంది. కూర అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో. ఎప్పుడు రెగ్యులర్గా ఉత్తి బీరకాయ కాకుండా ఇలా కొన్ని ఎండు రొయ్యలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారనుకో, బీరకాయ వండుకున్నప్పుడు కాసినన్ని తీసుకుని బీరకాయలు వేసుకుంటే కనుక కొత్తగా ఉంటుంది, బాగుంటుంది. మనం నాన్ వెజ్ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, నీటి ముక్కు వాళ్ళు అంటారు, అట్లాంటి వాళ్ళకైతే ఇలాంటి పండగ అనమాట. కొద్దిగా అన్ని బీరకాయకి తగిలించి పెట్టారనుకో వాళ్ళకి మహాద్భుతంగా తింటారు వాళ్ళు. బాగుందమ్మా, చాలా బాగుంది. రొయ్యలు కూడా వాష్ చేసుకున్నాం కదా మనం నీట్గా 3-4 సార్లు. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఇసుక కానీ ఏం తగలదు. కొన్ని ఏంటంటే ఇలా ఎండబెట్టినట్లు కొద్దిగా ఇసుక పొర అయి తగులుతూ ఉంటాయి. అందుకే మంచిగా నీట్గా కడుక్కున్నాం కదా మనం, దానివల్ల రొయ్య బాగుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు పంటికి కూడా. చూడండి ఇదిగో రొయ్య, సార్ రొయ్య తిని రొయ్య ఒకటే ఇదిగో చాలా బాగుందమ్మా.
బాగుంటుంది రొయ్య. నూనెలో ఏగింది కదా. నూనెలో వేగి దోరగా వేపుకుంటే ఉమ్, అసలు రొయ్య టేస్ట్గా ఉంటుంది. ఇంకా చాలా బాగుంది రొయ్య టేస్ట్. కూర అయితే చాలా బాగుందండి. మీరు ఒకసారి కన్ఫామ్గా ఇంట్లో ట్రై చేసి చూడండి. బీరకాయ ఎండు రొయ్యలు ఎండ్రాయిలు చాలా అంటే చాలా బాగుంటుంది. తిన్న తర్వాత మా గురించి అయితే తెలుసుకుంటారు, ఇలా చెప్పారు బాగుందని. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఏమా కన్ఫామ్గా ట్రై చేయండి. మీరు ట్రై చేయండి, ఇంట్లో చాలా బాగుంది అంటారు. మాకు తెలపండి ఎలా ఉందో చెప్పండి, మీరు కింద కామెంట్ చేయండి. మీకు ఇంకేమన్నా మంచి మంచి రెసిపీలు ఇలాంటివి చేయండి అంటే కనుక మేము చేస్తాం, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.